హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో క్లాసిక్ హిట్స్. ఓకే, ఎపిసోడ్స్ చూస్తూనే ఉన్నాం, మంచి మంచి మూవీస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు సరికొత్త మూవీతో మనల్ని ఆ మూవీలో ఒక పాట వింటే నిజంగా హరే 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 రామ వినాలనిపిస్తుంది అన్నట్టుంటుంది. మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉండొచ్చు ఏ మూవీ అంటే. ఎస్, ఆ మూవీ పేరే కొత్త బంగారు లోకం. యా, శ్రీకాంత్ అడ్డల గారు డైరెక్ట్ చేసిన ది బెస్ట్ మూవీ అండ్ సూపర్ మూవీ కొత్త బంగారు లోకం గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే స్వాతి, కొత్త బంగారు మూవీలో స్టార్టింగ్ సీనే నాకు ఎలా అనిపించిందంటే సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డైరీ, వాళ్ళ మమ్మీ అక్కడ కూర్చొని జయసుధ గారు డైరీ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఏంటిది అంటే ఫస్ట్ పాయింటే ఒక పేరెంట్, ఒక ఫాదరు ఒక అబ్బాయిని ఎలా చూస్తాడు, ఎలా లవ్ చేశాడు అనే దాని గురించి అయితే ఉంటుంది ఆ మూవీ మొత్తం. ఆ ఫస్ట్ పాయింట్లోనే ఏముంటుందంటే మా హస్బెండ్, మా ఆయన వాళ్ళ కొడుక్కి తప్పు చేయడంలో కూడా స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పేసి ఒక పాయింట్. ఎంత మంచి పాయింట్ అబ్బా. 10th అయిపోద్ది వాళ్ళకి, ఇంటర్కి అని చెప్పేసి ఆ ఊరు నుంచి వేరే ఊరికి వచ్చి ఒక కాలేజ్లో జాయిన్ అవుతారు. ఇంటర్లో తెలుసు కదా, కొంతమంది అమాయకంగా ఉంటారు, కొంతమంది చలాకీగా ఉంటారు, కొంతమంది ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. దాంట్లో నాకు ఆ కాలేజ్లో స్వాతి ఎలా అంటే ఇందులో ఒక కోఇన్సిడెన్స్ ఉంది అబ్బు. ఏంటో, హీరోయిన్ పేరు స్వాతి, ఇక్కడ యాంకర్ పేరు స్వాతి. ఎస్, హీరోయిన్ పేరు కాదబ్బా, హీరోయిన్ పేరు స్వప్న. ఎస్ఏ కదా, ఒరిజినల్ పేరు శ్వేత. ఎస్, బస్ ప్రసాద్. ఎస్, ఇలా కోఇన్సిడెన్స్ అవుతున్నాయి మేము తీసుకున్న మూవీస్ అన్ని. ఓకే, అట్లా కాలేజ్లోకి ఎంటర్ కాగానే వార్డెన్ది హైలైట్ అనిపించింది తెలుసా నాకు. అవును, అతను లైక్ ఎట్లా అంటే ఐఎమ్ నాట్ ఇంగ్లీష్ వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే మంచి ఫన్ జనరేట్ అయినట్టు అనిపించింది తెలుసా మూవీలో. నీకు ఆ కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత నీ ఫేవరెట్ ఏంటి సీన్ అంటే? ఆ సీన్ ఓపెన్ చేయగానే అమ్మాయి ఎంట్రీ, శ్వేత బస్ ప్రసాద్ ది ఫస్ట్ మూవీ, అండ్ మనకి వరుణ్ సందేశ్ ది సెకండ్ మూవీ అనుకుంటా. ఐ థింక్ హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం లైక్ అది అనుకుంటున్నా. సో హీరోయిన్ ఎంట్రీ, ఇతను క్రికెట్ ఆడుతూ ఉంటాడు. సో నాకు ఎంత అంటే ఇప్పటికీ కూడా ఒక లవ్ సీన్ తలుచుకుంటే వెంటనే గుర్తొచ్చేది కొత్త బంగారు లోకం. వాడు వైట్ షర్ట్ వేసుకొని వస్తాడు, అమ్మాయికి తగులుతుంది, కొడతాడు అనమాట. కొడితే ఆ అమ్మాయికి తగిలిద్ది. ఆ అమ్మాయి ఒక సైగా అంటే ఇలా నేను కాదు అని సైగ చేసి అక్కడ ఒక కలర్ డబ్బా ఉంటుంది పింక్, తీసి కొడితే మొత్తం షర్ట్ కలర్ అయిపోతుంది. అసలుకి అంటే హీరోయిన్ ఇంట్రడక్షనే చిన్న గొడవతో పెట్టేశాడు చూసావా. అది కూడా ఫన్నీ గొడవ. నాకు ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే, అండ్ అప్పుడు ఆ ఏజ్ లో నిబ్బాలాగా మందా అదే ఏజ్ ఉంటుంది. అండ్ సమ్మర్ సీజన్ లో రిలీజ్ అయింది అది. ఇంట్లో గొడవ పెట్టుకొని మరి అది చూడాలి అనుకున్న సినిమా అది. అండ్ ఎంత క్యూట్ లవ్ స్టోరీ, అసలుకి ఎంత మంచి కాలేజ్ సీన్స్ ఉంటాయంటే. అందుకే ఈ సినిమాలోనే మీలాంటి అబ్బాయిల కోసం రావు రమేష్ గారు ఒక సీన్ ఉంది. ఆయన ఫస్ట్ మూవీ తెలుసా ఇది? అవును, ఫస్ట్ మూవీలోనే ఆయన ట్రేడ్ మార్క్ అని చెప్పేసి అట్లా దింపేశాడు తెలుసా. అది చాలా కొత్తగా ఉంటుంది. ఎలా అంటే అప్పటిదాకా ఓకే అబ్బాయిలకి ఇలా ఉంటుందా, అమ్మాయిలకి ఇలా ఉంటుందా, అసలు యూత్కి ఇలా ఉంటుంది అనేది కూడా తెలియదు. సిచ్యువేషన్ ఎంత బాగుంటుంది అంటే, నేను మోస్ట్లీ అంటే నా పర్సనల్గా కనెక్ట్ అయిన సీన్ ఏదైనా ఉందని అంటే అది సీన్. అతను 16 నుంచి 20 వరకు, 20 నుంచి 25, 25 నుంచి 30, 35 నుంచి అలా ఏజ్ ప్రకారం భలే చెప్తాడు. ఇంకేం అదే ఎట్లా అంటే మనం కొన్ని అనుకుంటాం 16 to 20 మధ్యలో ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా అది అనుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. 20 to 25 మధ్యలో కొట్టి పడేస్తాం, అదే కావాలి నాకు, ఖచ్చితంగా నేను అది చేసేస్తా. 25 to 30 మధ్యలో నేను చేయడానికి దగ్గరలో ఉన్నా అని చెప్పేసి అబ్బాయి ఇక్కడ ఏజ్ లో చేయగలమా చేయలేమా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. 30 to 35 మధ్యలో ఏదైనా సరే కాంప్రమైజ్. సీరియస్లీ సంతోష్,
ప్రతి ఒక్కరి లైఫ్లో నీ లైఫ్ నా లైఫ్ మన యూత్ లైఫ్లో సేమ్ సిచ్యువేషన్స్లో సేమ్ ఇలాగే జరుగుతూ ఉంటుంది తెలుసా. లాస్ట్లో డైలాగ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. కానీ రావు రమేష్ గారు ట్రేడ్ మార్క్ మాత్రం ఈ మూవీ నుంచి అసలు ఆయన సూపర్ యాక్టర్ అయిపోయారబ్బా. అవునా కదా, తగ్గేదేలే అని ఆయనకి ఏ సినిమా వస్తే ఆ సినిమాలో ఆయన మార్క్ ఎలాగ క్రియేట్ చేశారంటే ఆ మార్క్ ని ఎవరు మళ్ళీ దాటలేరు, అంత బాగా క్రియేట్ చేశారు. సర్కిల్లో ఏజ్ లిమిట్ దాన్ని బట్టి ఏం చేయాలనుకునేది ఈ సీన్లో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్ దేని గురించి అంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ సీన్ అబ్బా. ఎలా అందరికీ ఉంటది అలాగే. ఎలా 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 అంటే వన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ హీరో గారికి వరుణ్ సందేశ్ గారికి హీరోయిన్ గారికి ఇద్దరికి లవ్వా అది అట్రాక్షనా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అవునా, లవ్వా అట్రాక్షనా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ టైంలో హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ వచ్చిన తర్వాత తను చెప్తుంది ఇది లవ్వా అట్రాక్షన్ అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే అప్పుడు హీరోయిన్ చెప్తుంది అనమాట. ఏంటిదంటే నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, నేను ఇంటికి వెళ్తాను, రోజుకి నేను ఎన్నిసార్లు నీకు గుర్తొచ్చాను, నువ్వు నాకు ఎన్నిసార్లు గుర్తొచ్చాను అనేది కౌంట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక చెప్తుంది. క్యూట్ లవ్ స్టోరీ అనుకోవచ్చు దీన్ని. ఎలా అంటే అమ్మాయి ఒక మ్యానరిజం ఉంటుంది, ఇలా 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 అనుకుంటూ చెప్తూ ఉంటది. సో ఎన్నిసార్లు గుర్తు ఎక్కడ పడితే అక్కడ రాసేస్తారబ్బా, ఎక్కడ పడితే అక్కడ రాసేస్తారు. అద్దం పైన రాస్తా ఉంటారు. అసలు ఎంత క్యూట్ అంటే లవ్ ప్రపోజ్ ఇలా కూడా చేసుకోవచ్చా? వాళ్ళు ఐ లవ్ యూ చెప్పుకోరు, ఐ లవ్ యూ టూ కూడా చెప్పుకోరు. అది జస్ట్ అది లవ్ అట్రాక్షన్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇది పెట్టుకుంటారు వాళ్ళు ఎగ్జాంపుల్ కదా. ఆ సీన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఫేవరెట్ సీన్. నేను అట్లా ట్రై చేశాను కూడా. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు నాకు ఎన్నిసార్లు గుర్తొస్తున్నావు అని చెప్పేసి పెద్దగా ఒక్కసారి కూడా గుర్తుకొస్తలేవు. సేమ్ అబ్బా, నాకు కూడా అసలు గుర్తు కాదు. నాకు మాక్సిమం నా ఆడియన్సే గుర్తొస్తారు. చూసారా చూడలేదా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. అదే నేను అట్లనే అనుకున్నా, కానీ ఇంటికి వెళ్ళాక స్వాతి నాకు గుర్తొస్తుందా అంటే ఒకసారి కూడా గుర్తొస్తలేదు. నాది వేరే రావట్లేదంటే గుర్తొస్తున్నాను కదా అర్థం. ఓకే, క్లైమాక్స్ సీన్ గురించి మాట్లాడుకుందాం మనం. వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు కదా, హీరో ఏమనుకుంటాడు, తను రాలేదేమో అని చెప్పేసి హీరోయిన్ పైన కోపంతో ఉంటాడు. కానీ అక్కడ శ్వేతా బాస్ వస్తుంది. ఆమెని ఎవరి దగ్గర ఉంచుతుంది? వాళ్ళ మమ్మీ. ఇది ట్విస్ట్ అబ్బా, బిగ్ ట్విస్ట్. అంటే రాలేదని కోపం కాదు, అమ్మాయి వచ్చేస్తుంది, వీడు వస్తూ మధ్యలో షర్ట్ కోసం వెనక్కి వెళ్తాడు, వీడు రాలేకపోతాడు, అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయిందిలే అని చెప్పేసి వీడు ఉంటాడా. 4 years తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వీడు వస్తే ఆయన ఎవరు, ఆహుతి ప్రసాద్ ఆయన ఎదురుగా వచ్చి ఆయన డైలాగ్ వేస్తాడు, పిల్లని తీసుకురమ్మంటాడు. వీడు నాగార్జున లాగా లేదు అంకుల్, అమ్మాయి లేదు అంకుల్ అంటాడు కదా. అది నీ వాయిస్ లో వింటే బాగుంటది. ఒకసారి నేను అంటాను, నార్మల్ గా అది జరిగే కన్వర్జేషన్ ఏంటిదంటే అది అంటారు అనమాట. లైక్ అమ్మాయి అందరికి చూసిన మనకి తప్ప అది అమ్మాయి అతనితో లేదు అని చెప్పేసి చూసే ఆడియన్స్ కి తెలుస్తుంది. కానీ వాళ్ళ డాడీకి, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ అమ్మాయి సైడ్ వాళ్ళందరికీ ఇతనితోనే ఉంది అని చెప్పేసి అనుకుంటారు కదా. ఆ 4 years తర్వాత ఇతను గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంలో ఆహుతి ప్రసాద్ గారు కలుస్తారు. రైల్వే స్టేషన్ లోనో సంథింగ్ ఎక్కడో కలుస్తారు. రైల్వే స్టేషన్ లోనో ఎక్కడో కలుస్తారు. అయిపోయింది, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అని చెప్పేసి అంటారు. వెంటనే ఈయన అమ్మాయి అంటాడేంటి అని చెప్పేసి ఒక డైనామోలో క్వశ్చన్ మార్క్ తిరుగుతూ ఉంటది. లేదు అంకుల్, నా దగ్గర లేదు అని చెప్పేసి కొంచెం ఉంటుంది తను. ఈయనేంటి అమ్మాయి ఈయన దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర ఉందంటే కోపం వస్తుంది వాళ్ళ డాడీకి. ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ డాడీకి కోపం వచ్చేస్తుంది. అది లేదంటావేంటి అని చెప్పేసి సీరియస్ అవుతారు. అక్కడ వాయిస్ ట్యూన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ సీన్లో ఇక్కడ రావు రమేష్ గారు అండ్ జయసుధా గారు ఇద్దరు ఎంటర్ అయ్యి వాళ్ళ మమ్మీకి స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ మమ్మీకి ఏదైనా దాచి ఇవ్వడం అలవాటు, ఈ మమ్మీలకి ఇదేం అలవాటు. ఆడియన్స్ కూడా టెన్షన్ పడతారు, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఏమైపోయింది అని చెప్పి ఒక డైనమాలో ఉంటారా. వాళ్ళ అమ్మ వచ్చి నీకు దాచి ఇవ్వడం అలవాటు కదరా నాన్న అనగానే అందరికి ఒక రకమైన హ్యాపీనెస్, గూస్ బంప్స్ వస్తాయి. ఇలా కూర్చున్న థియేటర్ లో చూసే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అసలు